జాతీయ ప్రధాన కార్యదర్శి, మన యొక్క రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ గారు, రాష్ట్ర పదాధికారులు, వేదిక మీద ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్, వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, ఈ యొక్క వికసిత్ భారత్ సంబంధించినటువంటి సంకల్ప యాత్ర ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి జిల్లా వారి ప్రముఖులు, మిగతా పార్టీ పెద్దలు అందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, ఇప్పుడిప్పుడే శాసనసభ ఎన్నికలు పూర్తి చేసుకొని మనము పార్టీ వారి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరం కూడా అంకిత భావంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. అనేక రకాల మరి ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అనేక శక్తులు ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెట్టి గ్రామస్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా మనము కలిసికట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణలో మరి మనము 8 సీట్లలో విజయం సాధించడం, 14% మించి 6.9% నుంచి ఈరోజు 14% నుంచి 15% వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం, అనేక సీట్లలో మనం 2వ స్థానంలో ఉండడం, మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కలిసికట్టుగా చేసి ఈరోజు ఏదైతే మనం పోరాటం చేశామో మరి దానికి సంబంధించినంత వరకు కార్యకర్తలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా కష్టపడడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ పటిష్టత కోసం మరి ప్రతి కార్యకర్త కష్టపడి ఈరోజు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. మనకు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మీరు గ్రామ స్థాయిలో ఉన్నారు కాబట్టి, క్షేత్రస్థాయిలో ఉన్నారు కాబట్టి ఏ రకంగా ఉంటాయో, ప్రజలు ఏమనుకుంటున్నారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ మనము పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం. ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈరోజు అనేక సర్వేలలో కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మనకు తెలుసు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం. దీనికోసము జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 5 రాష్ట్రాలలో కొంత ఆ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో సెకండ్ ఫేజ్లో మనం మొదలు పెడుతున్నాం. రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెడతాం. అందులో భారత ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉన్నాయి, పార్టీ తరఫున కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు, భారత ప్రభుత్వం తరఫున చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా దేశంలో చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మధ్య తీసుకుపోవడం, అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇంకా మరి సాచురేషన్ పాయింట్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు గ్యాస్ సిలిండర్ కావాలనుకున్నటువంటి ప్రతి కుటుంబానికి లేదు అనకుండా ఈరోజు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
అదేవిధంగా మరి భారత ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకున్నా కూడా అన్ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం, వాటికి బ్యాంకులతో లింకప్ చేసి వాళ్ళకు రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా లేదు అనుకుంటా. ఏ గ్రామంలో 10 మంది కలిసిన మహిళలు వాళ్ళకు విధిగా బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కు ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ దరఖాస్తు చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం లేదనకుండా ఇవ్వాలని ప్రధానమంత్రి గారు లక్ష్యంగా పెట్టింది. ప్రతి పేదవాడికి కూడా 5 కేజీల బియ్యం, ఏ కుటుంబం అయినా పేదవాడు అందరూ కూడా ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం అందాలి, లేదు అనకుండా ఇవ్వాలనేటువంటిది భారత ప్రభుత్వ లక్ష్యం. ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నింటిపైన కూడా మనము ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా గ్రామాల్లోని యాత్రలు అధికారులు వస్తారు. ఎక్కడెక్కడ ప్రతిరోజు 2 లేక 3 యాత్రలు, సభలు, సమావేశాలు జరగాలి 2 కేంద్రాలలో. అక్కడ లబ్ధిదారులందరినీ ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను కానీ ఇంకా వాళ్ళకు భారత ప్రభుత్వం నుంచి నేను చెప్పినటువంటి ఇంకా అనేక పథకాల్లో సహకారం కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించి అక్కడనే అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయాలి. ఒకటి ఇప్పటికే రుణాలు పొందినటువంటి రైతులు కావచ్చు, లేకపోతే ఇప్పటికే ముద్ర బ్యాంక్ ద్వారా రుణాలు పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పటికే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, లేక ఇతర గ్యాస్ కనెక్షన్ పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడించడం, ఇంకా కొత్తగా కావాల్సినటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళతో కూడా మరి అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయడం. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం, ఇవన్నీ కూడా మనం చేపట్టాల్సినటువంటి అవసరం. దీనికోసము మరి ఈరోజు మనం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మనం వాలంటీర్గా పాల్గొనాలి. పార్టీ జెండాలో ఉన్నప్పుడు ఇది పార్టీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, గవర్నమెంట్ కార్యక్రమం.